హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. ఇవాళ ముందుగా నేను ఉప్పు దీపం పెడుతున్నానండి. శుక్రవారం చాలా చాలా మంచిది. మనకి ఏమన్నా చిన్న చిన్న ఆటంకాలున్నా, ఏమన్నా చిన్న చిన్న అప్పులున్నా, ఇలాంటివన్నీ తీరిపోవాలి అంటే కనుక మనం ఉప్పు దీపం పెట్టుకుంటే కనుక ఎంతో కొంత ప్రతిఫలం ఉంటుందని చాలామంది చెప్తున్నారండి. అందుకని నేను కూడా చేస్తున్నాను. కానీ నమ్మకంతో చేయాలండి. ఎలా పెట్టాలో చూపిస్తాను. నేను ముందుగా దేవుళ్ళని రెడీ చేసి పెట్టుకొని పూలు పెట్టేసి ఒక 2 తమలపాకులు తీసుకొని, తమలపాకులు కూడా కడిగి వాటర్ లేకుండా పెట్టుకున్నానండి. అలానే కింద కొంచెం ముగ్గేసాను, పసుపు కుంకుమ పెట్టాను. అలానే ఇప్పుడు వచ్చేసి మట్టి ప్రమిద ఒకటి తీసుకున్నానండి. ఆ మట్టి ప్రమిదకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత దానిలో కొంచెం ఉప్పు పోసానండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. అలానే కొంచెం కుంకుమ కూడా. అలానే ఇంకొక మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. నేనే వీడియో తీసుకోవటం వల్ల చేసేది చూపిద్దాము, పసుపు కుంకుమ పెట్టేది చూపిద్దామంటే కుదరలేదు. అందుకని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అటొక ఒత్తి ఇటొక ఒత్తి వేసుకున్నానండి. 3 ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తిగా చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే మీకు నచ్చినట్టు చేసుకోండి. అలానే 2 ఒత్తులు వేసాను. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసానండి. ఇలా ధూపం చూపిస్తున్నానండి. అలానే అమ్మవారికి ప్రసాదం పాలు పెడుతున్నానండి. చాలా చాలా ఇష్టం అమ్మవారికి. అలానే ఒక ఎర్రటి టమోటా కూడా పెడుతున్నాను. దుర్గమ్మ వారికి టమోటా అంటే చాలా ఇష్టం అంట. నాకు తెలిసిన వరకు నేను చేస్తున్నానండి. మీకు ఏ ప్రసాదం నచ్చినా సరే అది పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే కనుక ఇలా పూజ చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు చేసుకున్నానండి. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.